బెంగళూరు రేవ్ పార్టీలో టీడీపీ నేతలు అడ్డంగా బుక్ అయ్యారు. కర్ణాటక పోలీసులు అరెస్టు చేసిన వారిలో చిత్తూరుకు చెందిన 2 టీడీపీ నేతలు ఉన్నారు. చిత్తూరు టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్ నాయుడు, కాణిపాకానికి చెందిన టీడీపీ కార్యకర్త అరుణ్ కుమార్ రేవ్ పార్టీలో దొరికిపోయారు. అక్కడ పట్టుబడ్డ ఫార్చునర్ కారు చిత్తూరు జిల్లా గుడిపాల మండలానికి చెందిన టీడీపీ నేత పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. దీంతో రేవ్ పార్టీలో చిత్తూరు మూలాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. పట్టుబడ్డ వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ మూలాలపై సమాచారం ఏంటి? అరుణ, మనం చూస్తున్నా ఏదైతే సంచలనం సృష్టించిందో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. రేవ్ పార్టీ జరిగింది. మొదట వాసు అనే వ్యక్తి పేరిట బర్త్డే నిర్వహిస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు. కానీ వాస్తవంగా అక్కడ ఎలాంటి బర్త్డే జరగలేదు. అదే రోజు ఒక పథకం ప్రకారం రేవ్ పార్టీ నిర్వహించుకోవడం జరిగింది. దీనిపై ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు మొదటి కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అప్పగించారు. అంటే సమగ్రమైన ఒక విచారణ కోసం. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం 5 మంది పేర్లను ఫోటోలతో సహా బెంగళూరు పోలీసులు విడుదల చేయడం జరిగింది. అందులో 2 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చిత్తూరు ప్రాంతానికి చెందిన వాసులు కావడం ఈ ప్రాంతంలో కలకలం సృష్టిస్తుంది. ప్రధానంగా చిత్తూరు పట్టణానికి సంబంధించినటువంటి యువనేత, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యువనేత రణధీర్ విక్రమ్ నాయుడుతో పాటు కాణిపాకం ప్రాంతానికి సంబంధించిన అరుణ్ కుమార్ నాయుడు, ఈ ఇద్దరు మాదక ద్రవ్యాలు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరైతే రేవ్ పార్టీకి వచ్చారో వాళ్లకు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడి కావడం జరిగింది. ప్రధానంగా వీళ్లకు ఎవరైతే రేవ్ పార్టీలో పాల్గొన్నారో అక్కడ ఒక కోడ్ సింబల్, ఏదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది ఆ నిర్వాహకులు. అవి చూపించిన వారికి మాత్రమే ఈ డ్రగ్స్ సరఫరా చేయడం జరిగింది. ఒక డ్రగ్సే కాదు, అలాగే ఆడ వేషలు తెప్పించి వాళ్ళకు సరఫరా చేసినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడి కావడం జరిగింది. ఈ విధంగా పెద్ద ఎత్తున అక్కడ ఎదుటి వ్యవహారాల పట్ల క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దృష్టి సారించారు. లోతుగా సమగ్రమైనటువంటి విచారణ జరుపుతారు. ఇప్పటికే ఈ పట్టుబడ్డ 5 మందితో పాటు మరి చాలా మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరిపై సమగ్రమైనటువంటి విచారణ జరిపితే చిత్తూరు ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతల మూలాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో విచారణ జరుగుతుంది. ఇదే సందర్భంలో రేవ్ పార్టీ దగ్గర ఒక ఫార్చునర్ కారు లభ్యమైంది. ఆ కారు ఎవరిని పరిశీలిస్తే చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలానికి సంబంధించిన త్యాగరాజు నాయుడు పేరు మీద ఆ కారు రిజిస్టర్ అయింది. అయితే ఆ త్యాగరాజు నాయుడుకు ఈ రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సెక్స్ రాకెట్ కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. రేవ్ పార్టీకి 200 మంది హాజరైనట్లు గుర్తించారు బెంగళూరు పోలీసులు. ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నుంచి నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు. రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజు 2 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. రేవ్ పార్టీకి క్రికెట్ బుకీలు, సినీ నటులు, రాజకీయ నేతలు హాజరైనట్టు తెలుస్తోంది. రైట్, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి కేసుని నార్కోటిక్ పోలీసులకు బదిలీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, బెంగళూరులో సంచలనం రేపేటువంటి రేవ్ పార్టీకి సంబంధించి కూడా తెలుగు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. మరోపక్క ఈ కేసు సంబంధించి ఇప్పటివరకు డ్రగ్స్ పెద్ద ఎత్తున వాడినట్టుగా తెలిసిన నేపథ్యంలో కూడా ఈ వెనకాల ఒక సెక్స్ రాకెట్ కూడా ఉందన్న అంశాన్ని గుర్తించారు. దీనికి సంబంధించి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి కూడా నార్కోటిక్ విభాగానికి ప్రస్తుతం ఈ కేసు బదిలీ చేయడం జరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున పట్టుబడ్డ నేపథ్యం కావచ్చు. నిర్వాహకుడు ఎవరైతే విజయవాడ చెందినటువంటి వాసు ఉన్నారో అతనికి సంబంధించినటువంటి నేర చరిత్ర కూడా చాలా పెద్దగా ఉంది. గతంలో క్రికెట్ బెట్టింగ్ తో పాటు పలు దోపిడీలకు సంబంధించిన వ్యవహారంలో బెదిరింపులకు సంబంధించి కిడ్నాప్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో కూడా అసలు వాసు వెనకాల ఎవరున్నారు, ఈ యొక్క నిర్వహణకు సంబంధించి కేవలం వాసుకే సాధ్యమైందా, ఇంకా బెంగళూరులో ఎవరెవరే సమాచారం ఉంది రేవ్ పార్టీ వాళ్ళు? ఎందుకంటే 200 మంది ప్రముఖులు, అంటే దాదాపు సినీ పర్సన్తో పాటు రాజకీయ నేతలు, మరికొంతమంది ఉన్నతకు మాట్లాడినటువంటి బిజినెస్ వ్యాపారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంబంధించి పాల్గొనే నేపథ్యంలో కూడా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల ఎంట్రీ ఫీజు, అంటే డ్రగ్స్ వినియోగంతో పాటు సెక్స్ రాకెట్ కూడా నిర్వహించారు అక్కడ అనేది మాత్రం స్పష్టంగా పోలీసులు ఆధారాలు పెట్టించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేశారు. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాసుతో పాటు మరికొంతమంది 5గురికి సంబంధించినటువంటి ప్రక్షాంతి సేకరించారు. ఇంకా ఎవరెవరైతే పేర్లు బయటకు చూపిస్తా ఉన్నాయో వాళ్ళ పాత్ర ఏ మేరకు ఉంది అన్న అంశానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు వాహనాల నెంబర్లు, మరొక ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా కూడా వాసుతో కాంటాక్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరన్న అంశానికి సంబంధించి కూడా
పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుతం కాల్ సీరియస్ తో పాటు పూర్తిగా సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత మిగతా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ రోజు ఒక కీలక పురోగతి కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సంఘటన జరిగి 3 రోజులు వస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం పూర్తి ఆధారాలు సేకరించినటువంటి సెంట్రల్ క్రైమ్ చేసిన అధికారులకు ఈ కేసును పూర్తిగా డ్రగ్స్ ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో కూడా నార్కోటిక్ విభాగానికి ప్రతి కేసును బదిలీ చేశారు. కీలక అరెస్టు కూడా జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ సంబంధించి కొంతమంది తెలుగు సినీ పరిశ్రమ సంస్థ పేర్లు చూసిన నేపథ్యంలో కూడా వాళ్ళని కూడా విచారణకు పిలిచి విచారించే అవకాశాలు లేకపోతే రాజకీయ నేతలకు సంబంధించి చూస్తున్నాం. కొంతమంది చిత్తూరు సంబంధించిన టీడీపీ నేతలు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే వాసు అనే వ్యక్తికి చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా విజయవాడ కృష్ణా జిల్లా సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కీలక నేతలకు సన్నిహిత సంబంధాలు కలిగిన నేపథ్యంలో కూడా వాళ్ళ పాత్ర ఏమైనా ఉందో ఈ బెంగళూరు రోజు పార్టీ అనే అంశాలకు సంబంధించి దర్యాప్తు ఇకపై ఈ కేసును నార్కోటిక్ విభాగం విచారించబోతాం. ఇప్పుడు అదేవిధంగా వాసు 200 మంది పార్టీలో దొరికారని పోలీసులు చెప్తున్నారు. బట్ ఎఫ్ఐఆర్లో మాత్రం కొంతమంది పేర్లే నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై పోలీసుల వర్షన్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు సంబంధించి మాత్రం ప్రస్తుతానికి అరెస్ట్ అయ్యారు. 200 మందికి సంబంధించి వాళ్ళ పాత్ర ఏ మేరకు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఏ మేరకు వాళ్ళు ఈ శక్తి రాకెట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న అంశాలకు సంబంధించి వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికైనా చర్చలు తీసుకుని విచారించిన తర్వాత వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మరొక అక్కడ దొరికేటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా మిగతా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ఎవరిని కూడా వదిలే పరిస్థితి ఇప్పటికే చూస్తా ఉన్నాం. అటువంటి కమిషనర్ కూడా చెప్తా ఉన్నారు కేసు చాలా లోతుగా దర్యాప్తు అవుతోంది. ఇందులో డ్రగ్స్ ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు నార్కోటిక్ విభాగానికి బదిలీ చేసిన నేపథ్యంలో కూడా బ్లడ్ శాంపిల్స్ తో పాటు మెయిన్స్ తల వెంట్రుకలు కూడా అవసరమైతే శాంపిల్స్ సేకరిస్తారు. ఎవరు కూడా తప్పించడానికి అవకాశం లేదు. ఎవరికైతే ఆరోపణలు వస్తా ఉన్నాయో ఎవరైతే అక్కడ వీడియోలో ఫుటేజ్ లో కానీ ఫిజికల్ ఫుటేజ్ లో కానీ ఫోన్ కాల్ లిస్ట్ లో నెంబర్ల ఆధారంగా ఏమాత్రం వీళ్ళతో మ్యూజిక్ తో సంబంధం ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా విచారిస్తామని కొంచెం చెప్తున్నారు. కాబట్టి మరికొన్ని కీలక అరెస్ట్ జరిగే అవకాశం 200 మంది పాల్గొంటున్నారు. 200 మంది గౌరవ మంత్రి సమితి దర్యాప్తు వివరంగా సాగుతాం. ఓకే వాసు, థ్యాంక్ యూ.